ఆంధ్రజ్యోతిలో చూస్తే ఖమ్మం జిల్లా కామెపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయినటువంటి కార్యక్రమం. నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తట. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ అంటున్నారు. మరోవైపు రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇంటింటి కుటుంబ సర్వేపై శుక్రవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం దేశానికి ఆదర్శంగా ఈ సర్వేను నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలంటూ అధికారులతో అన్నారు. ఇక ఈ సర్వేలో సేకరిస్తున్నటువంటి వివరాల గురించి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ పరిశోధన కేంద్రంపై ఒప్పందమట. 500 మందికి ఉపాధి. శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు తూకం వేయాలంటూ లెక్కలు తేల్చాలి. ఇక గతంలో మిల్లర్ల అనుమతి అక్కర్లే, గతంలో లాగా మిల్లర్ల అనుమతి అక్కర్లేదట. ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం. ఇక మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా అంటూ తుమ్మల చెప్తా ఉన్నాడు. దీని గురించి ఒకసారి మనం చదువుకుంటే, ఎస్ అందరికీ తెలిసిందే, తెలంగాణలో ఇంటింటి సర్వే నడుస్తూ ఉంది. కుటుంబ సర్వేలో అందరు కూడా వివరాలు చెప్తా ఉన్నారు. కొంతమంది ప్రతిపక్ష విపక్షాలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించేది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సర్వే చేస్తూ ఉన్నారో సర్వేకి సంబంధించినటువంటి నిర్వహణ తీరుపైన ఆయన సమీక్ష నిర్వహించారు. సో సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశానికే తెలంగాణ ఒక ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ నుంచే కుటుంబ సర్వే ఏదైతే ఇంటింటి సర్వే మొదలుపెట్టారు కాబట్టి దేశానికి ఒక ఆదర్శంగా తెలంగాణ ఉండబోతూ ఉంది. సో ఎవరైనా దీని కనుక అడ్డుకున్నట్టయితే ఖచ్చితంగా ఉపేక్షించేది అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ ఈ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ అన్ని రకాలుగా సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక కుటుంబం దగ్గరికి పోయినప్పుడు సామాజికంగా నువ్వు ఎట్లా ఉన్నావు, విద్యాపరంగా ఏం చదువుకున్నావు, ఆర్థికంగా నీ పరిస్థితి ఏంది, రాజకీయంగా మీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంది, సో ఉద్యోగ విషయంలో ఎటువంటి ఉద్యోగం చేస్తున్నావు, ఇట్లా అన్ని రకాలుగా సర్వేలో క్లియర్గా డేటాను తీసుకుంటున్నారు. సో ఈ డేటా ద్వారా, ఈ యొక్క సర్వే ద్వారా మీకు లాభం తప్ప ఎటువంటి నష్టం లేదంటూ కూడా క్లియర్గా అధికారులు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఇంటికి పోతూ ఉన్నారు. ఇంటింటికి పోయి ఆ సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆధార్ కార్డా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, ఇతర డీటెయిల్స్ తీసుకొని దాన్ని నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సర్వే వల్ల ఒరిగేదేం లేదు, ఈ సర్వే తోటి నష్టమే తప్ప లాభమే లేదు, ఈ సర్వే తోటి అందరు ఆగమవుతున్నటువంటి రకంగా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా అటువంటి ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదంటూ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ బీసీలు 100% మినిమం 50% పైగా ఉన్నారు. 100లో 50 అబవ్ ఉన్నటువంటి ఈ బీసీలకు రిజర్వేషన్లు ఎంతో మేలు చేస్తాయి. బీసీల భవిష్యత్తు మారుతుంది. చట్టసభల్లో అధ్యక్ష అనేటువంటి అవకాశం కల్పించేది ఈ రిజర్వేషన్లు. కాబట్టి మరి లెక్కలు తేలాలంటే సర్వే చేయాల్సిందే. సో బీసీలకు అన్యాయం చేయాలనుకుంటే ఈ సర్వేలు చేయొద్దు. అంటే ఇలా ప్రతిపక్ష విపక్షాలు బీసీలకు అన్యాయం చేసే పనిలో ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలా కుటుంబ సర్వేకు సహకరించవద్దు అనేటువంటి ప్రచారాన్ని ఇండైరెక్ట్గా చేయడం మరి బీసీలను అణగదొక్కేటువంటి ప్రయత్నమే కదా. సో దీని మీద ఇప్పటికైతే సీఎం రేవంత్ సీరియస్ అవుతా ఉన్నాడు. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఇక సీఎం ఆదేశాలు అయితే జారీ చేసిండు. దేశానికే ఈ సర్వే ఆదర్శంగా ఉండాలి కాబట్టి నిర్ణీత సమయానికి పూర్తి చేసి, ఒక నెల రోజులు అనుకున్నారు, ఆ నెల రోజులలో పూర్తి చేసి సర్వేకి సంబంధించి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించాలంటూ సీఎం రేవంత్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో రసీదులు కావచ్చు, లేకపోతే రైతు